లే ఏంది నాయనా ఇల్లు ఎత్తగాలంటే సినిమా కనిపిస్తుంది బా. లే టూలెట్ బోర్డు రా. ఎవరు బాబు అన్న ఇల్లు ఖాళీగా ఉందా? బయట టూలెట్ బోర్డు ఉందా బాబు? ఉంది. బోర్డు వేసినామంటే ఖాళీ ఉన్నట్టే కదా. మీరు రండి రండి మాట్లాడదాం బాబు. ఫోన్ నేనే చేసిండేది. రండి బాబు రండి. ఇల్లు చూడండి బాబు, రండి ఇల్లు చూడండి. అంకుల్ మేము ఇల్లు చూస్తాంలే కానీ మేము తిరిగి తిరిగి అలసిపోయినాం అంకుల్. మాకు మీరు బ్యాచిలర్స్కి ఇల్లు ఇస్తారా లేదా చెప్పండి ఫస్ట్, తర్వాత చూస్తాం. చూడు బాబు, నాకు కరెక్ట్ టయానికి రెంట్ కట్టేవాళ్ళు కావాలా బాబు. చూడు ఓనర్ ఏందిరానైనా ఇంటికన్నా ఎక్కువ అని ఫోన్ చూపిస్తాడు. వాడు పాత మోడల్ తీసుకొని అంత బడాయి కొడుతున్నాడు. కొత్త మోడల్ తీసుకుంటే వానికి పట్టేగా ఉండదు. ఇంకా ఇల్లు బాగుంది, ఏమంటే కొంచెం పెయింటింగ్ చేపిస్తారా? చేపిం. కొన్ని ఆ కబ్బోర్డ్లు ఏమైనా ఏపిం. అట్లీస్ట్ కొంచెం క్లీన్ చేసి మీరే చేయించుకోండి. అడ్వాన్స్ 5,000 క్యాషే ఇల్ల చూడు. క్యాష్ ఏమో ఫోన్పే చేస్తాం. ఏంటిరా సౌండ్? ఎవరు లే ఇక్కడ రాబోయ్. ఎవరు నాయన అట్లే ఏడుస్తున్నారు? చూడు చూసే ఆడదేమున్నట్టుంది కదా. ఎట్లరా మళ్ళీ? నువ్వు రారా. ఏమో బట్ట పరిగెత్తుస్తున్నారు. నీళ్ళు ఇప్పుడు రావు, పొద్దున్నే 4 గంటకి లేచి పట్టుకోవాలా బాబు. నీళ్ళ కోసం కాదు అంకుల్, రాత్రి ఎవరు ఏడుస్తాండ్రి. మా గేర్లో కుక్కలు ఎక్కువ, రాయెత్తి కొట్టు. నువ్వేంటికి దానికి కుక్క పరిగెత్తు నుంచి పరిగెత్తొస్తున్నావు? కుక్కలు కాదు అంకుల్, ఎవరో హాల్లో కూర్చొని ఏడుస్తాండ్రి. ఏడుస్తున్నారు. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. అదో పెద్ద స్టోరీ. మాట్లాడుతా అంటే ఏందేందో చెప్పి అట్లే వెళ్ళిపోతా. ఇటుకి రావయా. మీరు అడుగుతానని చెప్తున్నా, మీలాగే బాడికి వచ్చిండే నా కూతురికి ఏవో మాయమాటలు చెప్పి లేపుకొని వెళ్ళిపోయాడు. అందుకు నా కొడుకుని ఎంటపడి తెగ నరికినా. ఏంది నరికినారా? అవునులేండి, పాపం మీ కూతురు ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉంటుంది. ఏందిరా ఇది? నేను వెళ్ళిపోతా. లే అడ్వాన్స్ రిటర్న్ అడిగి వెళ్ళిపోదాం. నువ్వురా, నేను మాట్లాడతారా. అంకుల్ మేము ఇల్లు వదిలేస్తాం. వదిలేండి, మా అడ్వాన్స్ రిటర్న్ ఇస్తే మేము పోతాం. అడ్వాన్స్ ఏమైనా ఇయ్యను. యా అడ్వాన్స్ వద్దురా నాయన, పోదాము. అనుకోండి. కాత్యాయని లవ్ చేసావా, మిస్ యు అమ్మా, నిన్ను సంపేష్నాలే. వీడే పెద్ద దయ్యంనా కొడుకున్నట్టున్నాడు కదరా. ఫోన్ చేసింది మీరేనా? లేదు బాబు, బ్యాచిలర్ స్కీమ్ మేము. ఏం పాపా, ప్లీజ్ అంకుల్. ముందే చెప్పాలి కదా మీరు బ్యాచిలర్స్ అని. ఊరే టైం వేస్ట్. పోండి.
లే ఏందిరా వీళ్ళు రూమ్ రెంట్కి ఇస్తానారా లేదా వాళ్ళ కూతుర్ని ఇస్తానారా? లేదులేరా, బ్యాచిలర్స్ అంటే అంతే, వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. అయినా ప్రతి ఓనర్లు అట్లే ఉండరులేరా, మాకు తగిలిన వాళ్ళు అట్లున్నారు. లేవే బ్యాచిలర్స్ అనే కాదు, మా ఇంట్లో వాళ్ళ కోసం రెంట్కి పోయినా ఇదే వ్యాపారమే. ఒకడు ముస్లిమ్స్కి ఈయన అంటాడు, ఒకడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈయన అంటాడు, వాళ్ళకి ఎంప్లాయీసే కావాలంట. ఏందిరా జనాలు ఇట్లున్నారు? ఇల్లు కట్టే వాళ్ళకి అడగరు కదరా కులమేమి మతమేమి అని. రెంట్ ఇచ్చేటప్పుడే గుర్తుకొస్తాయా వీళ్ళకి? లే నేను గిన ఇల్లు కట్టినాను అనుకో, ఇట్లా రూల్స్ అన్నీ పెట్టాను రా, ఇల్లు ఎవరికైనా ఇచ్చేస్తా. మాకు హాస్టల్ సెట్ కాదు, ఇల్లు తీసుకుందాం అనుకుంటే వీళ్ళేందరూ ఇట్లున్నారు? లే ఇల్లు దొరికింది, పదం. లేరా అడిగి పోతే వాళ్ళు కూడా బ్యాచిలర్ స్కీమ్ అంటారు, టైం వేస్ట్. లేదప్పా, ఇందులో మెన్షన్ చేసినారు బ్యాచిలర్స్కే ఇస్తామని. ఎవరు రా పాలేగాడు? నేనే బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చేది, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇదిగో అగ్రిమెంట్ పేపర్, చదువుకో. చదివేది లేదేం లేదు అంకుల్, బీగాలు ఇచ్చేయండి వచ్చేస్తాం. చదవల్లా. ఇంటెలిజెంట్ ఫెలో. రూల్ నంబర్ 1, ఇండ్లు ఎట్లుండాలంటే నీట్గా మెరుస్తాండల్లా, కింద ఏమన్నా పడితే నాకేలా. రూల్ నంబర్ 2, కరెక్ట్ సాయంత్రం 8 గంటలకి కాంపౌండ్ గేట్లు బిగాలేసేస్తా. అదేంది అంకుల్, మాకు నైట్ షిఫ్ట్ ఉంది, ఎట్లా మళ్ళా? ఫోన్ చేయి బాబు, నేను వచ్చి తీస్తా. 9 పైన చేసినావు అనుకో 200 ఎక్స్ట్రా. అదే 12 పైన చేసినావు అనుకో 500. ఇంకా నువ్వే డిసైడ్ చేసుకో, బయట పండుకోవాలా లేకుంటే డబ్బులు కట్టి పైనకి రావాలా అనేది. రూల్ నెంబర్ 3, ఒకవేళ నీళ్ళు అయిపోయినాయనుకో నెక్స్ట్ రోజు వేస్తా, ఎందుకంటే పొద్దున్నే వస్తాయి నీళ్ళు. లేదు నాకు ఆ రోజే కావాలనుకో ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇదేం రూల్స్ రా నైనా? ఇంకా చాలా రూల్స్ ఉన్నాయమ్మా అగ్రిమెంట్లో, తీరిగ్గా చదువుకోండి. ఇంకో పిల్లోడు, వీనికి 10 రోజులు పట్టింది అగ్రిమెంట్ చదవడానికి. వీడు రెడీగా ఉన్నాడు. ఏం మీరు తీసుకుంటారా లేకుంటే వీనికి ఇచ్చేయమంటారు? లేదు మేము చదివే తీసుకుంటాం. లే వానికి ఏమనుకో 10 రోజులు పట్టిందంటారా చదివేకి, పద తీసుకుందాం. మీరు మంచోళ్ళ కనిపిస్తున్నారు, నేను మీ దగ్గర అడ్వాన్స్ తీసుకోను. బయట 2 monthsది తీసుకుంటారు, నాకు 1 monthది చాలు. డబ్బులు కాదు ఇంపార్టెంట్, నాకు మనుషులు. సర్లేండి. ఫ్రీడమ్ మెంటల్ నా కొడుకురా ఓనర్, అంత దారి పెట్టుకొని ఇట్లా పోతా అన్నాడు. లే ఇంకా యాడున్నావే నువ్వు? లే ఇంటి కింద ఉన్నాను రా, పోనీయడం లేదురా, కట్టేసి కొడతానాడరా నాకు. అబ్బా ఎవరు లోఫర్ నా కొడుకు నీకు కొట్టేది? అమ్మా మీ ఇంటి ఓనర్ రా, కట్టేసి కొడతానాడరా నాకు. అబ్బా ఏంటికిలే? ఇంటికి వచ్చినాడు బో తింటాడు, తిన్నాడు ఏరుగుతాడు, ఏరిగినోడికి నీళ్లు కావాలి కదా. నేను ఇచ్చిండేది 2 పిర్రలకే, 3వ పిర్ర ఇంటికి వస్తుంది. అవును, వాడు మా ఇంటికి వస్తున్నాడు, మీకేంటి అంకుల్ ప్రాబ్లము? మన ఇంటికి సపరేట్ ట్యాంకీ లేవు, ఒకటే సంపుంది, నీళ్లు షార్టేజ్ వస్తుంది బాబు, అర్థం చేసుకో. అంకుల్ నేను దొడ్డు ఎరిగేదే 10 రోజులకు ఒకసారి ఎరుగుతాను అంకుల్, రికార్డులు రాసుకుంటేది ఉంది అంకుల్, పైకి పంపించండి అంకుల్. అదంతా నాకు సంబంధం లేదు, వానికే కిందికి వచ్చి ఆ పని ఏదో చూసుకోండి, నేను మాత్రం పైనకి పంపిను. ఓనర్ ఏందిరా ఇట్లున్నాడు? సైకో నా కొడుకు ఉన్నట్టున్నాడు. ఏందిలే అన్నావు నువ్వు, నాకు వినిపించింది పోయే. అబ్బా 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 పాపం రా, మనకి కింద కొడతా అంటే పైకి వస్తా అనే సౌండ్లు. ఎక్స్ట్రా మనుషులు ఇంట్లోకి రాకూడదప్ప, ఈడ అగ్రిమెంట్లో రాసుంది. మన బ్యాడ్ లక్ అంతే, ఏం చేయలేం. అన్నా రోంత జరుక్కోండి, దారి ఇండి పోతా. పోన్నా లే నువ్వేందిరా ఈ పని చేస్తున్నావు?
అగ్రిమెంట్లో ఉందప్ప, ఎవ్రీ వీకెండ్ మన బాల్కనీ మనమే తుడుచుకోవాలా. వనెక్క వనాలి, ఇవేం రూల్స్ రా ఇవి? టేబుల్ మీద అగ్రిమెంట్ పెట్టినా పోయి చదువుకోపో. ఇట్లాంటి పనులు మా అమ్మగాని చేపిలేదప్ప, ఓనర్ గారు చేపిస్తున్నాడు. హ్యాపీ బర్త్డే రా మామ. ఏంది బర్త్డే లేరా? ఏమైందిరా డల్లుగున్నావు? అందరూ ఫోన్లు చేసి పార్టీ ఇమ్మంటున్నారు. నా కొడుకులకి అంతా బయటికి పిలుచుకొని పోయి తాగిపిల్లంటే మన ఎక్క వనాలి బిల్లు ఇంత పెద్దగా వస్తుంది. చీప్గా ఇంట్లోనే సిట్టింగ్ వేస్తా అంటాం కదరా. ఈ ఓనర్ వల్ల ఇవేం చేయలేం. ఏం చేస్తావులే, మన బ్యాడ్ లక్ అంతే. తగ్గేది లేదు వే. ఈరోజు మేమంతా కూర్చొని మందు తాగుతున్నాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏందిరా అది? నువ్వు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయి. ఐడియా ఏంది చెప్పరా అంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయమంటావు? నువ్వు చెయ్యిరా. నవ్వుతున్నావు అంటే ఏందో పెద్ద ప్లానే వేసినావు అప్పా. లే లే, ఎవరు పోయి నువ్వు లోపలికి వస్తున్నావు? ఫుడ్ పైగా ఇడుచు. లే, ఎవడ్రా నువ్వు మళ్ళా? ఫుడ్ ఏం తిని వస్తున్నారా వాళ్ళు పైన? పో సావు పో నువ్వు కూడా. ఏం ఫుడ్డా? బా ఇంకా. హలో, ఏం బాబు, ఆన్లైన్ ఆర్డర్లు ఒకదాని తర్వాత ఒకటి పోతున్నాయి పైకి. ఏం అట్లా తింటున్నారు? దయంగిన పట్టిందా ఏమి? అదే ఏం లేదు అంకుల్, ఈరోజు నా బర్త్డే. వండుకొని బోర్ కొట్టి ఇట్లా ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. రండి మీరు కూడా తిందరు. లేదులేమ్మా, యూ క్యారీ ఆన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. ఓకే ఓకే. బా, ఏం మాస్టర్ ప్లాన్ చేసినావురా నువ్వు. మా అట్లా బ్యాచిలర్స్కి ఏం టెక్నిక్ చూపించినావురా నువ్వు. అంకుల్కి పైనకి వచ్చి తినమన్నావు. ఒకవేళ ఆయన వస్తే వస్తే రానిలే, చూసుకుందాం. ఏలే మీరేం అంకుల్ పైకి వచ్చినారు? నువ్వే కదప్ప పిలిచిండేది. రాననుకున్నావా రాలేననుకున్నావా? నీ బర్త్డే కేక్ తినేకేం రాలేదప్ప నేను. అట్లని కాదు. రూల్ నంబర్ 108, ఈరోజు ఇన్స్పెక్షన్ డే. అయ్యో, చెప్పులేంద్రా ఇవి? అది ఒక్కొరికి 4 జతలు ఉన్నాయి అంకుల్. అవసరం పడినప్పుడు ఏది కావాలంటే వేసుకొని పోతా అంటాం అట్లా. ఏం నా కొడుకు. అయ్యో, ఏంద్రా చెత్త ఇట్లేసినారు? చెత్త నా కొడుకల్లారా. నేనేం చెప్పినా మీకు? ఏమన్నా కింద పడితే నాకే అలా అని చెప్పినా. పిల్లనా కొడుకులు కేక్ కోసుకొని బర్త్డే చేసుకుంటారు అనుకుంటే అర్థం కాలేదు అంకుల్ నాకు. ఇంట్లో ఇద్దరుంటే గ్లాసులేంటికి 5 ఉన్నాయి? అదే అది మేము సిట్టింగ్కి కూర్చుంటే ఓ 90 కొట్టినాం అనుకోండి, ఆ గ్లాస్ మళ్ళీ వాడాం అంకుల్, పడేస్తాం. ఊన్లే, స్టార్టింగ్ నుంచి నువ్వు ఒక్కనివే కనిపిస్తున్నావు. రెండో వాడి ఆటికి పోయా? వాడు బాత్రూమ్ పోయినాడు. బాత్రూంలో కూడా చెక్ చేయాలా? పద, వాడిని ఆడే కలుద్దాం. అయ్యో అంకుల్, వాసన, డబ్బు వాసన. వాసన ఎవరు ఎరిగినా పియ్య వాసనే అప్ప వచ్చేది. వెనిలా ఫ్లేవర్ ఏం రాదు. రాలే. డోర్ తిన్నానా?
డోర్ తీవే. ఏంద్ర వీడు స్విగ్గీ జొమాటోలో బాగా తిని బాగా గట్టి గట్టిగా ఎరుగుతున్నట్లున్నాడు. కొత్త డోర్ వేపియాల్సిండేదేపా. నువ్వు వెనకలు జరుగు. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ వాళ్ళు దొడ్లో కూడా డెలివరీ ఇస్తున్నారనమాట. నన్ను ఎర్రిపుష్పం చేయాలనుకున్నారా మీరు? మీ అట్లాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదురా నేను. ఓనర్ హియర్ వాడిని ఉనుకో పైనకి వస్తానంటే కట్టేసి కుక్కను కొట్టినట్లు కొట్టినాను కదరా. ఇంట్లోకి వస్తే కొడతారా. రూల్ నంబర్ 69 పేజ్ నెంబర్ 13. నువ్వు అగ్రిమెంట్ బాగా చదివినట్లున్నావు తమ్ముడు. ఇప్పుడు లైవ్లో చూడు ఎట్లా కొడతాను. రారా నా కొడకా. హే గైస్, వీడియో ఎలా ఉంది? బాగుందా? ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలీ రోదం. చెప్పమ్మా యాటికి వెళ్ళా టికెట్. మాకు టికెట్లు ఏం వద్దు, మేము మధ్యలోనే దిగిపోతాం కదరా. చెప్పమ్మా యాటికి. అన్న ఈ బస్సు లాస్ట్ స్టాప్ ఏది చెప్పు. అదేమమ్మా వెరైటీగా అడుగుతావు నువ్వు. కాయ రాజే కాయ్. చీర గెలిస్తే 500కి 1000 రూపాయలు, నైట్కి గెలిస్తే 1500.